వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ శ్రీదేవి కిచెన్లో కానగడతలను ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దామండి. ఇవి 100 రూపాయలకి ఎన్ని 4 ఇచ్చారనమాట. ఈ కత్తిపీటను మనకి సైడు సింకులాంటి చిన్న చిన్నవి ఏ ఉన్నాయో వాటితో కత్తిపీటతో కోసేసుకోవాలండి. కోసేసుకొని ఈ చేపలకైతే పెద్దగా పులుసు ఉండదు అనమాట. పులుసు ఎక్కడ జస్ట్ ఉంటుంది. అది పోవడం కోసం కత్తిపీటను అలా రాస్తే సరిపోతుంది అనమాట. అలాగే బుర్రకాడి సింకులను తీసేస్తే ఆ బుర్ర లోపల ఉన్న వేస్టేజ్ అంతా వస్తుందన్నమాట. బుర్ర అవసరమైతే కోసుకోవచ్చు, లేకపోతే లేదండి. చాలా మంది కొద్దిగా ఇష్టంగా తింటారా కదా ఈ బుర్రపెచ్చు అనేది, మన ఇష్టం మీద ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఇది చేప సైజుని బట్టి 2 ముక్కలు 3 ముక్కలు అలా అవుతాయండి. కానీ చింతకాయతో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత ఉప్పుతో బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీళ్ళతో ఎక్కువసేపు కడుక్కుంటే బాగా క్లీన్ అయిపోతాయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి.